హాయ్ అండి, మన ఇండియన్స్ అందరికీ నమస్తే. అందరూ బాగున్నారా? వెల్కమ్ టు సంధ్య ఛానల్. ఈరోజు కువైట్ లో ఒక వెరైటీ ఫుడ్ చూపిస్తాను. మీరందరూ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, ఓకేనా? చూడండి, ఈ ఫుడ్ ఏంటంటే ఇక్కడ ఎక్కువగానే 100 ఫిల్స్ కి కూడా కుబూస్ తినచ్చని నేను అంటాను కదా, కానీ ఇది 100 ఫిల్స్ అనుకున్నారు. నేను అలాగే అనుకొని తీసుకున్నాను, కానీ చాలా రేట్ అండి ఇది ఏంటంటే నేను ఏమనుకున్నా అంటే పొద్దున్న టిఫిన్ చేసుకోలేదు అనమాట. అయితే నాకు చాలా ఆకలిగా ఉన్నది, టిఫిన్ అయితే చేసుకోలేదు కదా, ఏంటి ఎగ్ బాయిల్ చేసుకొని పట్టుకెళ్ళాను అనమాట. కుబూస్ ఏదైనా తీసుకొని అక్కడ తీసుకుందాం పెట్టుకొని తినేచ్చాలి కానీ. అయితే వెళ్ళాను, ఇది కొంచెం మెత్తగా తగులుతుంది. ప్యాకెట్ మెత్తగా ఉంది కదా, రోటీ అనుకుంటే పైన ఏదో షకిల్ బాగుంది చాలా, అంటే ఓన్లీ బ్రెడ్ టైప్లో ఉంటుంది. ఆ గుడ్లో పెట్టుకుని తినేచ్చు అనుకున్నాను. అక్కడ అడిగాను, చాలా మందిని అడిగాను, ఇది కుక్కుడా లేదంటే కాదా, మనమే కుక్ చేసుకోవాలా, అలా ఇలాగని అడిగితే ఫ్రెష్లీ బేక్డ్ అని ఉంది కదా, అంటే ఇప్పుడే చేశారు కాబట్టి మీరు తినేచ్చు అలాగని అన్నారని చెప్పి నేను పట్టుకెళ్ళాను. కౌంటర్ దగ్గర పట్టుకెళ్ళానండి. కౌంటర్ దగ్గర పట్టుకెళ్ళగానే అక్కడ కౌంటర్ దగ్గర జనాలు ఉంటారు కదా, ఇది బిల్లింగ్ చేయించగానే 690 ఫిల్స్ అండి, అంటే 700 చూసుకోండి. అర్రే బాబోయ్, టిఫిన్ కోసం 700 ఫిల్స్ పెట్టాలా అలాగని ఒకసారిని. అంటే బిల్లింగ్ చేయించాక మనం తీసుకోకపోతే మళ్ళీ మనం సిగ్గుపడతాం కదండి, అందు గురించి మొహమాటం కొద్దీ తీసుకోవాల్సి వచ్చింది. ఇంత రేట్ ఎందుకు ఉంది బాబోయ్ అసలు, అంటే 700 ఫిల్స్ అంటే ఇంచుమించు ఇండియా డబ్బులకి 250 వచ్చేస్తే చూడండి, 230 అట్లా. అంటే దినారు 280 రూపాయలు కాబట్టి మీరే కౌంట్ చేసుకుని, ఎందుకంటే నేను అంతగా కౌంట్ చేసి చెప్పలేను, ఓకేనా? 200 పైనే ఉన్నది. ఇదేంటి ఇది టిఫిన్ కనీసం ఒక 100 రూపాయలు పెట్టి తినేస్తాం కదా, లేదంటే 50 రూపాయలు పెట్టి తినేస్తాం కదా, ఎందుకు ఇంత అనుకున్న తర్వాత ఓపెన్ చేయనా వద్దా అని చెప్పి షాప్లోకి వెళ్ళి ఓపెన్ చేశాను. తీరా ఓపెన్ చేశాక ఇది ఎలా ఉందో చూడండి, దీని షకిల్ చూడండి. అయ్యో పప్పులో పడుతుంది. దీని షకిల్ చూడండి, పప్పులో పడుతుంది కవర్. దీని షకిల్ చూసారు ఎలా ఉన్నదో. ఇందులోని ఇది రోటీ అండి, చాలా అంటే చాలా ఆరోగ్యకరమైన రోటీ. నాకు మత్తిపోయింది, అందుకే అంత రేట్ తీసుకున్నాడు. కుబూస్ అంటే 50 ఫిల్స్ అండి, 50 ఫిల్స్ అంటే ఇండియా డబ్బులు ఇంచుమించు ఒక 5 రూపాయలు 10 రూపాయలు అంతే. అలాంటిది ఎందుకు ఎంత డబ్బులని. ఇందులో మీకు తెలుసు కదా అవిసె గింజలు ఇవైతే గుమ్మిడి గింజలు, పొద్దుతిరుగుడు గింజలు ఉంటాయి చూడండి, అవన్నీ ఉన్నాయండి ఇందులోని. మరి అన్ని గింజలు వేసి ఇంత బాగా చేసి ఇందులో చూడండి నో యాడ్ షుగర్ కూడాని, ఓకేనా? లో కార్బోహైడ్రేట్స్ మల్టీగ్రెయిన్ అనమాట, హై ఇన్ ఫైబర్. ఇందులో చాలా అంటే చాలా ఫైబర్ ఉంది, అందు గురించి ఇంత రేటు పెట్టాడు. కానీ ఇంటికి వచ్చి నేనైతే అక్కడ బ్రెడ్లో గుడ్లో పెట్టుకొని తినలేకపోయాను, ఎందుకంటే దీనికి ఖచ్చితంగా కర్రీ ఉంటే చాలా బాగుంటుంది. చూడండి పప్పు, ఇవైతే వేడి చేసుకున్నాను కొంచెం. నేనైతే ఆయిల్ వేసుకొని వేడి చేసుకున్నానండి. మీరైతే నార్మల్గా బీపీ షుగర్ అలాంటివి ఉన్న వాళ్ళందరూ నార్మల్గా అయితే తినచ్చు. మనం కొనుక్కున్న తర్వాత పాడేయలేం కదండి. ఇప్పుడు నేను బీపీ షుగర్ ఉందని తినట్లేదండి, కానీ ఇలాంటి ఫుడ్ బీపీ షుగర్ లేకపోయినా సరే తిన్న వాళ్ళకి చాలా అంటే చాలా ఆరోగ్యంగా ఉంటుంది. నేనైతే పప్పు చేసుకున్నాను కాబట్టి చాలా బాగుంది, టేస్ట్ అదిరిపోయింది. ఇలాంటిది మనం కంటిన్యూగా ఇంచుమించు ఒక 1 మంత్ కానీ 2 మంత్స్ కానీ తింటే అసలు బేబీ షుగర్లు ఉన్న వాళ్ళు చాలా తగ్గుతాయి. ఇంకోటి బాగా వెయిట్ ఉన్న వాళ్ళు తొందరగా తగ్గిపోతారు. నేను అనుకోకుండా తీసుకున్న మంచి ఆరోగ్యమైన ఫుడ్డే తీసుకున్నానండి. నాకు తెలియదు ఇంతకని ఇందులో ఇది ఉన్నదనే సంగతే. పైన చూశాను కానీ ఫస్ట్ టైం కదా చూడడం. మళ్ళీ 4 పీసులు ఉన్నాయండి. 4 పీసులకి 230 250 రూపాయలు పెడతామా? మనం చేసుకోలేం కదండి ఇలాగా. అంటే నేనైతే ఇంత టేస్టీగా ఇన్ని ప్రోటీన్ ఉన్న అన్నీ వేసి నేనైతే చేయలేనండి, నాకు అంత టైం లేదు. కానీ చాలా బాగుంది ఇది, ఇంకా ఫ్రెష్ చాలా బాగుంది. ఇందులో అయితే నేను బీట్రూట్ కర్రీ కూడా చేశాను, కర్రీ కాదు వేపుడు, బీట్రూట్ కూడా చేశాను.
అందులో ఇంకా బాగుంటుంది. అందుకే పొద్దున్న తినకుండా మధ్యాహ్నం లంచ్ ఇదే. రైస్ తింటా, డైలీ రైసే తింటాను. కానీ ఇది ఎలాగో కొనుక్కున్నాం కదా, అంత రేటెడ్ కొనుక్కున్నా పడేసుకుంటే పెట్టండి. కువైట్లో ఎంత తక్కువ తింటే, ఎంత సాల్ట్, ఎంత ఆయిల్, కొలెస్ట్రాల్ ఉన్న ఫుడ్ ఎంత తక్కువ తింటే కువైట్లో అంతగా ఎక్కువ రోజులు బతుకుతారండి ఖచ్చితంగా. ఎందుకంటే నిజంగా ఎంత బాధాకరమైన విషయం అంటే, కువైట్లో సంవత్సరాలు తరబడి పనిచేసి పిల్లల్ని, తల్లిదండ్రుల్ని చూసుకోవాలని వెళ్తూ ఫ్లైట్లో చనిపోతున్నారు, బస్సుల్లో చనిపోతున్నారు, వెళ్తూ దారిలో చనిపోతున్నారు. అది నిజంగా చాలా బాధాకరమైన విషయం అండి. అలాంటి వాళ్ళకి ఒక్కటే విషయం అండి, అది నిజంగా సడన్గా వచ్చే గుండెపోటు. ఎందుకంటే కువైట్లో గుండెపోట్లు ఎందుకు వస్తాయంటే, ఎక్కువ చాలా హై కొలెస్ట్రాల్ ఉన్న ఫుడ్ తింటారండి. చాలా మంది తింటారు. ఎందుకంటే వాళ్ళకి టైం సరిపోక బయట షాపుల్లో దినానికి వచ్చేస్తుంది కదా అని ఆలోచిస్తున్నారు అంతే. వీలు అవ్వకపోయినా టైం చూసుకొని కొలెస్ట్రాల్ చాలా తక్కువ ఉన్న ఫుడ్ తినండి. చూడండి, ఇది మీరు డైరెక్ట్గా కూడా తినచ్చు, వేడి చేసుకోవాల్సిన అవసరం ఏమీ లేదు. జస్ట్ నేను అక్కడైతే నేను నార్మల్ తినేసాను, ఎందుకంటే ఒకటే తిన్నాను. ఇందులో 4 ఉంటాయి. అంటే ఇంత మనీ పెట్టి మేము డైలీ కొనుక్కోలేమంట, నేను కొనుక్కోలేనండి. కనీసం వారానికి ఒకసారైనా తినచ్చు కదా, కోవిడ్లో పనిచేసిన వారానికి ఒకసారైనా తింటారు కదా. ఒకవేళ మీరు ఇది తినలేని పక్షాన్ని మీరు జస్ట్ బ్రౌన్ కుబూస్, వైట్ కుబూస్ అస్సలు తినద్దు, బ్రౌన్ కుబూస్ మీరు జస్ట్ 2 బాయిల్ ఎగ్ చేసుకోండి, సైడ్ మీరు కట్ చేసుకొని కొంచెం పెప్పర్ ఇష్టపడితే సాల్ట్ వేసుకొని, అసలు సాల్ట్ అవాయిడ్ చేస్తే బెటరు, కానీ సాల్ట్ కూడా వేసుకున్నారనుకోండి మీకు టేస్ట్గా ఉంటుంది. సాల్ట్ వేసుకోకుండా తింటే ఆరోగ్యంగా ఉంటుంది. ఇష్టపడితే సాల్ట్ వేయండి, లేదంటే లేదు, మధ్యలో పెట్టుకోండి. జస్ట్ ఒక కీర తొక్క తీసుకొని తింటే, అంటే కొంతమందికి తొక్క తీసుకొని తింటే బాగుంటుందండి. తొక్కతో పాటు తినేస్తే కొంతమందికి అరగదు, నొప్పి వస్తుంది. అలాంటప్పుడు తొక్క తీసుకొని తినండి అంతే. టిఫిన్ ఎంత ఆరోగ్యమైన ఫుడ్ అండి. ఎందుకు అక్కడికి వెళ్ళి షవర్మా అంటారు, లేదంటే బర్గర్ అంటారు, KFC అంటారు. అవాయిడ్ చేయండి, చాలా అంటే చాలా తక్కువ అవాయిడ్ చేయండి. ఎందుకంటే ఎక్కువ అవాయిడ్ చేయండి. ఒకవేళ మీకు టైం లేదు, జస్ట్ ఇంకా తప్పదు అనుకుంటే తినండి, తినద్దు అని అనట్లే, కానీ తిన్న తర్వాత ఆ సాఫ్ట్ డ్రింక్ వెంటనే తాగొద్దు, ఓకేనా. KFC తిన్న వెంటనే డ్రింక్ అయితే తాగొద్దు. ఒకవేళ KFC తిన్న ఒక 2 గంటలకి ఎవరికైనా ఒకవేళ టైం దొరికితే ఒక గ్లాస్ హాట్ వాటర్ తాగండి మీకు. ఎందుకంటే మనం బ్యాలెన్స్ చేసుకోవాలి. ఇప్పుడు మనం తినేస్తున్న ఫుడ్ లోపల ఉండిపోద్ది, అంటే మనం దాన్ని క్లీన్ చేయట్లేదు. క్లీన్ చేసామనుకోండి మళ్ళీ నెక్స్ట్ తిన్నది కొంచెం మనకి ఎక్కువగా బాడీకి ఎఫెక్ట్ లేకుండా ఉంటుంది. దానికి మీరు ఏం చేయాలి, ఇప్పుడు తిన్న తర్వాత కొంచెం హాట్ వాటర్ తాగడం, లేదంటే కనుక డైజెస్ట్ అవ్వకపోతే కనుక ఏదైనా హోమ్ రెమెడీ అంతేగాని వెళ్ళిపోయి డ్రింకులు తాగేసి, సోడాలు తాగేసి ఇలా ఏమీ చేయొద్దండి. దయచేసి కువైట్లో ఉన్న వాళ్ళు చాలా 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 జాగ్రత్తగా ఉండాలి. ఫుడ్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. నేను ఎంత జాగ్రత్తగా ఉంటాను కాబట్టి మీకు చెప్తున్నానండి, ఓకేనా. ఇంకా ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే కనుక నాకు కింద మెసేజ్ కూడా చేయండి ప్లీజ్ అండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేసి ఇంకా నన్ను సపోర్ట్ చేస్తేనే నేను ఇంకా మంచి వీడియోలు చేస్తాను. మీరు ఎవరు సపోర్ట్ చేయకపోతే చేయాలని ఇంట్రెస్ట్ కూడా ఉండదు కదండి. ఒకవేళ నా వీడియోలో ఏదైనా తప్పు అనిపిస్తే కనుక కామెంట్ చేయండి, ఓకేనా. బాయ్ బాయ్.